తల్లిదండ్రులు కావాలని మీ కలను సాకారం చేసుకోండి. ఓఎస్ఎస్ ఫర్టిలిటీ వారి తక్కువ ధర సంతానోత్పత్తి చికిత్సతో అపాయింట్మెంట్స్ కొరకు కాల్ చేయండి 7825893604. ఈ ఏడాది ఫస్ట్ హాఫ్ కన్నా సెకండ్ హాఫే రసవత్రంగా మారబోతోందా? జూన్ నుంచి డిసెంబర్ వరకు నెలకో పాన్ ఇండియా ప్రాజెక్ట్ బాక్స్ ఆఫీస్ పై అటాక్ చేయబోతోందా? ఇంతకీ ఈ లిస్ట్ లో ఉన్న సౌత్ సినిమాలేంటి? మన స్టార్స్ హంగామా ఏ రేంజ్ లో ఉండబోతోంది? హావ్ ఎ లుక్. 2024 ఆరంభం టాలీవుడ్ కి అంతగా కలిసి రాలేదు. మొదటి 3 నెలల్లో 66 సినిమాలు రిలీజ్ అయితే హిట్ కొట్టినవి సింగిల్ డిజిట్ లోనే ఉన్నాయి. హనుమాన్ ఒక్కటే పాన్ ఇండియా రేంజ్ లో ఇంపాక్ట్ క్రియేట్ చేసింది. మిగిలినవి సో టాక్ తో సరిపెట్టుకున్నాయి. అయితే సెకండ్ హాఫ్ లో మాత్రం ప్లాన్ రివర్స్ లో ఉంది. ప్రతి నెల 1-2 బడా ప్రాజెక్ట్స్ ఆడియన్స్ ముందుకు రాబోతున్నాయి. సమ్మర్ తర్వాత రిలీజ్ అయ్యే సినిమాల లిస్టు చూస్తే మొదటిగా డార్లింగ్ ప్రభాస్ కల్కితో బాక్స్ ఆఫీస్ పై అటాక్ చేయబోతున్నాడు. జూన్ 27న ఈ ప్రాజెక్ట్ వరల్డ్ వైడ్ గా భారీ ఎత్తున రిలీజ్ కానుంది. 500 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బాక్స్ ఆఫీస్ బరిలో దిగబోతున్న ఈ మూవీ పాజిటివ్ టాక్ వస్తే 1000 కోట్లు రాబట్టడం గ్యారంటీ అనే మాట గట్టిగా వినిపిస్తోంది. శంకర్ తెరకెక్కిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ భారతీయుడు 2ని జూన్ 13న రిలీజ్ చేసేలా మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఆగస్ట్ లో అల్లు అర్జున్ పుష్ప 2 రిలీజ్ కాబోతోంది. ఆగస్టు 15th కి ముహూర్తం కూడా ఫిక్స్ చేసుకుంది. సో ఆ నెల మొత్తం ఈ సినిమా హడావిడి పీక్స్ లో ఉంటుంది. పుష్ప 2 కూడా 500 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తోనే బాక్స్ ఆఫీస్ బరిలో దిగుతోంది. నేషనల్ వైడ్ గా భారీ హైప్ నెలకొంది. ఏ మాత్రం హిట్ టాక్ వచ్చినా బన్నీ ఖాతాలో 1000 కోట్లు పడటం పక్కా. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న హై వోల్టేజ్ యాక్షన్ మూవీ ఓజీ సెప్టెంబర్ 27న ఈ సినిమా సౌత్ నార్త్ లో రిలీజ్ కానుంది. ఇక ఏప్రిల్ లో రిలీజ్ కావాల్సిన దేవరా అక్టోబర్ 10th కి షిఫ్ట్ అయింది. కొరటాల శివ తెరకెక్కిస్తున్న ఫస్ట్ పాన్ ఇండియా మూవీ కావడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి. సినిమా హిట్ అయితే ఆ నెల మొత్తం దేవరా అలలు బాక్స్ ఆఫీస్ పై దాడి చేయడం గ్యారంటీ. హిందీలో కూడా దేవరా ఇంపాక్ట్ బలంగా ఉంటుంది. ఇక దీపావళి డేట్ పై సూర్య కంగువా, రజనీకాంత్ వెట్టయాన్ ఫోకస్ చేస్తే డిసెంబర్ రిలీజ్ కోసం ఏర్పాట్లు రెడీ చేసుకుంటోంది రామ్ చరణ్ గేమ్ చేంజర్. మొత్తానికి ఈ ఏడాది ఫస్ట్ హాఫ్ ని లైట్ తీసుకున్న బడా స్టార్స్ అంతా సెకండ్ హాఫ్ పై ఫోకస్ చేశారు. నెలకో సినిమా రిలీజ్ చేసి ఆడియన్స్ కి నెక్స్ట్ లెవెల్ ఎంటర్టైన్మెంట్ అందించబోతున్నారు.